వెల్కమ్ టు కారుణ్య సమూహం. ఈరోజు మన స్వాధ్యాయంలో భాగంగా మిలారప్ప గారిది చరిత్ర మరి 7వ భాగంలోకి ప్రవేశించాం. మరి నిన్నటి వరకు మిలారప్ప గారి ఆహ్, ప్రయత్నం ఉపదేశం గురువుగారి నుంచి ఉపదేశం పొందడానికి ఎంతో ప్రయత్నం చేయడం. చివరికి గురువుగారు భార్య అయినటువంటి ఆవిడే మరి ఒకానొక గురువుగారి శిష్యుడి దగ్గరికి గురువుగారే పంపిస్తున్నట్లుగా ఒక లేఖ రాసి, అలాగే గురువు గారైనటువంటి నరూపా గారి యొక్క కొన్ని గుర్తులులాగా మరి పంపించడం. ఆహ్, ఈ విధంగా జరిగింది గదా! మరి ఇక్కడ ఈ కొత్త గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత కొత్త గురువు గారంటే ఎవరు? గోగ్‌డన్ గారు. గోగ్‌డన్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత మరలా ఆయన కూడా ఆహ్, మరి వడగళ్ళ వాన సృష్టించమని అడగడం. మరి ఎంతో బాధపడుతూ వెళ్తూ మరి సృష్టించి అందులో చనిపోయినటువంటి ఆ పక్షుల్ని వాటన్నింటిని ఆయన ముందు వేస్తే, ఆయన చక్కగా వాటిని మళ్ళా తిరిగి బ్రతికించగలగడం. తర్వాత మరి అదే విధంగా మరి చక్కగా ఉపదేశం గూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఉపదేశం ఇచ్చి మరి ఒక గుహలోకి వెళ్లి ధ్యానం చేసుకోమని చెప్పిన తర్వాత, "నీకు ఏమైనా అనుభవం వచ్చిందా?" అంటే, "ఏమీ రాలేదు" అని చెప్పడం. అయితే ఏదో ఎన్ ఏదో పెద్ద దోషం ఏదో జరిగి ఉంటుంది. ఆహ్, అని అని డౌటొస్తుందనమాట. ఈ కొత్త గురువుగారికి డౌటొస్తుంది. ఎవరికి? ఈ ఆహ్, గోగ్‌డన్ గారికి. సరే దాని తర్వాత ఏమిటనేది ఈరోజు చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఎప్పుడైతే గోగ్‌డన్ గారు ఎక్కడో ఇంకా ఏమీ అనుభవం రాకపోవడం ఏంటి, ఏదో ఎక్కడో లోపం జరిగింది, ఏదో దోషం ఉంది అని ఎప్పుడైతే గోగ్‌డన్ గారు అన్నారో, ఇక్కడ మన మిలారప్ప గారికి తెలిసిపోయింది. లోపం ఎక్కడుందో అర్థమైపోయిందనమాట. ఇక నిజాన్ని కక్కేసేటువంటి పనయిందనమాట. ఇక కానీ ఆ నిజం చెప్పలేక ధైర్యం చాలక ఇక ఆగిపోవడం జరిగింది. మళ్ళా నా పరిస్థితి ఏమిటి మొదటికొచ్చేసింది అని మరి మార్పా గారితో శాంతి చేసుకోవడం తప్ప ఇంకొక మార్గం లేదు అని మనసులో అనుకున్నారు. అయినా సరే ఈ లోపల మరి ఏమాత్రం ఆహ్, తగ్గకుండా ధ్యానంలో మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇలా ఉండగా ఈ లోపల మార్పా గారు తన కుమారుని ఇల్లు ఎవరి చేతనో పూర్తి చేయించి, ఇంటి కప్పును వేయటానికి పనికి వచ్చే కలపను సమృద్ధిగా పంపమని అలాగే వాస్తు గృహ అలంకరణమంతా పూర్తయ్యిన తర్వాత గృహప్రవేశం జరుగుతుందని, ఆ సమయంలో తన కొడుకు ఉపనయనం కూడా జరుగుతుందని, కనుక లామా గోగ్డన్ స్వయంగా రావాలని మీలారపా గురువుగారైనటువంటి మార్పా గారి దగ్గర నుంచి ఎవరికొచ్చింది? గోగ్డన్ గారికి మరి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. ఆ వెధవ తోపగా అక్కడుంటే నీతో పాటు తీసుకురా అని ఉత్తరంలో కూడా చివర రాసేశారు. ఏమని రాశారు? ఆ వెధవ, ఆ వెధవ అంటే ఎవరిక్కడ? మీరారప్ప గారే. ఉంటే గనక నీతో తీసుకురా అని ఉత్తరంలో కూడా చూడండి గురువుగారికి తెలిసిపోయింది. ఎవ్వరు చెప్పకపోయినప్పటికీ కూడా శిష్యుడు ఎక్కడున్నారో తెలిసిపోయింది. వెంటనే గోగ్‌డన్ నా దగ్గరకు అంటే వెంటనే ఆ లెటర్ చదివిన తర్వాత గోగ్‌డన్ గారు మిలారప గారు ఎక్కడైతే ధ్యానం చేస్తున్నారో ఆ గుహ ఉన్నటువంటి తొట్టెలో మార్పా గారు ఏదైతే రాసిన ఉత్తరాన్ని చదివి వినిపించారు. దీన్ని బట్టి ఉపదేశం పొందడానికి మార్పా గారి అనుమతి పొందలేదని నాకు అనిపిస్తుంది అని ఆయనకి తెలిసిపోయింది. ఇలా రాసేటప్పటికి తెలిసిపోయిందనమాట. ఉంటే గనక తీసుకురా ఆ వెధవ అని చెప్పారు గదా! సో, ఏదో ఎక్కడో దోషం జరిగింది అని ఈయనకి తెలిసిపోయిందనమాట. ఇంకా తప్పిదం ఒప్పుకోలేక తప్పలేదు. ఎవరికి? మిలారప్ప గారికి. స్వయంగా లామా గారు నాకు స్వయంగా అనుమతినివ్వలేదు. వారి భార్య ఉత్తరాన్ని వ్రాసి, వస్తువులనిచ్చి ఆవిడే నన్ను పంపించారు. అందువలననే నీకు సాధనలో అని చెప్పిన వెంటనే ఈయనన్నారనమాట. ఓహో! అదా సంగతి. అందుకనే నీ సాధన ఏమి ముందుకు వెళ్ళడం లేదని, పైగా ఇంకా కాలమంతా కూడా వృధా అయిపోయింది అని అన్నారనమాట.
గురువు అనుమతి లేకుండా ఏ ఉపదేశం పొందినా ఫలితముండదని నీవు తెలుసుకుని ఉండాల్సింది. ఏమైనా సరే నిన్ను నాతో తీసుకురమ్మని ఆయన ఉత్తరంలో రాశారు. కనుక వస్తావో రావో చెప్పు అని అన్నారు. వస్తాను. కానీ మీ సేవకునిగా మాత్రమే నన్ను మీ వెంట వెళ్ళండి అని చెప్పారు. వస్తాను. కానీ నేను మీ సేవకుని కింద వస్తాను అని పడ్డారనమాట. ఎప్పుడు బయలుదేరేది నిశ్చయమయ్యాక తెలియచేస్తాను అని ఆయన చెప్పారు. కనుక అప్పటిదాకా గుహలోనే ఉండిపోవడం జరిగిందనమాట. ఇక్కడ నుంచి కలప మోసుకుపోయి మార్పాగారికి అందచేసి వచ్చిన వారు గృహప్రవేశ ముహూర్తమును తెలియజేయడంతో గోగ్‌డన్ గారు గుహ దగ్గరికి వచ్చి దగ్గర పడుతున్నటువంటి ఉత్సవాన్ని గురించి చాలా విషయాలు మాట్లాడారు. అప్పుడు సమయం చూసి మార్పా గారు నా సంగతిని ప్రస్తావించరా? అడగడం జరిగిందనమాట. అడిగితే ప్రస్తావించారు. శ్రీమతి మార్పా గారు నీ గురించి ప్రస్తావించారట. నీవు గుహలో ఏకాంతంగా ఉంటున్న వైనము వీళ్ళు ఆమెకు చెప్పారట. నువ్వు అక్కడ మరిచి వచ్చిన పాచికనొకదాన్ని వీళ్ళకిచ్చి దుస్తులతో దాచుకుని తీసుకెళ్ళి రహస్యంగా నీకివ్వమన్నారట అంటూ సంచిలో నుంచి పాచికనొకదాన్ని లోపలకందించారు. అంటే నా గురించి ఏమన్నా అంటే ఇలాగ మాట్లాడడం జరిగింది. ఆ విషయాల గురించి అంటే, అయితే నా గురించి ఏమన్నా వచ్చిందా అంటే, ఎందుకులా రాలేదు. గురువుగారి భార్య ఇలాగా చెప్పారు. అలాగే నువ్వేదో మర్చిపోయావంట. అది తీసుకొని గూడా నీకివ్వమని చెప్పారు అంటూ, మరి ఒకానొక పాచికను ఒకదాన్ని లోపలికి అందించారు. ఈ మాటలు చెప్పి ఆయన వెళ్ళాక, మళ్ళీ ఆ పాచిక తీసుకొని ఇక ఆడడం మొదలుపెట్టారు. పాచికను చాలా సార్లు వేశారు. అలా వేస్తుండగా ఒక ఆలోచనొచ్చిందట. గురుపత్ని ఇంతకు ముందు ఆ పాచిక గురించి ప్రస్తావించలేదే! ఆమె నాకెందుకు దీన్ని పంపి ఉంటారు? అనే భావము మనసులోకి రాగానే తీవ్రమైనటువంటి బాధ, కోపము కలిగి పాచికను నేలకేసి కొట్టారట. పాచిక పగిలి మొక్కలై అందులో నుంచి చిన్న కాగితపు ముక్క బయటపడింది. దాన్ని తీసుకొని చదివాను. నాయనా చూడండి గురువుగారి పత్ని ఎలా పంపారో ఈయనకి లేఖ. ఆ పాచికలో ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపించారనమాట. ఆవిడ ఏమని రాశారు? నాయనా నీవు కోరిన ఉపదేశం ఇవ్వడానికి నీ గురువుగారు ఆహ్, లామా గోగ్డన్‌లతో పాటు నువ్వు కూడా తిరిగి రా అని అందులో ఉంది. అప్పుడు నాకు పట్టరాని సంతోషం కలిగి నా చిన్న గుహలో ఆనందంగా చిందులు వేశాను. ఎప్పుడైతే గురుపత్ని గారి నుంచి నాయన నువ్వు గూడా రా అని ఎప్పుడైతే మరి అమ్మ చెప్పారో, ఇక వెంటనే ఈయనకి ఆనందమేసి ఆ చిన్న గుహలోనే కొంచేపు చక్కగా ఆనందంగా చిందులు వేశారట. ఆ తర్వాత గోగ్‌డన్ నా దగ్గరికి వచ్చి "మంత్రగాడా ప్రయాణానికి సిద్ధంగా ఉండు" అన్నారు. నేను త్వరగా ప్రయాణానికి సిద్ధమయ్యాను. ఇంతకుముందు మార్పా గారు తనకిచ్చిన వస్తువులు తప్ప మిగిలిన వాటన్నింటిని తన గురువుగారికి కానుకగా ఇవ్వడానికి తీసుకొని గోగ్‌డన్ బయలుదేరారు. ఇదంతా నిజంగా ఎంతో విలువైన సామాగ్రి. అవన్నీ పుస్తకాలు, పూజా సామాగ్రి, వజ్రాలు, బంగారు రేకులతో చేసిన పాత్ర, పశు సంపద మొదలైన అనేక రకాలు. అయితే ఒక వస్తువు మాత్రం ఆయన వదిలేశారు. అది ఏంటి అంటే ఒక కుంటి మేక. దాన్ని మిగతా గొర్రెల మందతోనూ, పశువుల గుంపుతోనూ కలపడానికి వీలు లేకపోయింది. మార్పా గారికి కానుకగా ఇవ్వమని సిల్క్ ఉత్తరీయాన్ని కూడా ఇచ్చారట. ఆయన భార్య కూడా పొడిగా చేసిన జున్నును శ్రీమతి మార్పా గారికి కానుకగా పంపింది. అంటే గోవర్ధన్ గారు ఇక్కడి నుంచి అక్కడికెళ్తున్నారు గదా! వెళ్ళేటప్పుడు ఇవన్నీ గూడా తీసుకొని వెళ్తున్నారనమాట. సకల పరివారాలతో బయలుదేరడం జరిగింది. మా గమ్యం ఇంకా కొద్దిగా కొంచెం దూరంలో ఉంది అనగా, గోవర్ధన్ గారు ముందుగా వెళ్లి అంతా వస్తున్న సమాచారం చెప్పి, సేద తీర్చుకోవడానికి కొంత బియ్యం పంపవలసిందిగా కోరమని చెప్పి పంపారు. అలా నేను గురువుగారింటికి తిరిగి వచ్చాను. మొదటిగా ఆయన భార్యను కలుసుకొని శ్రీమతి గోగడన్ పంపిన జున్నును ఆమెకిచ్చి నమస్కరించాను. ఫస్ట్ ముందుగా మరి గోగడన్ గారి భార్య పంపించినటువంటి జున్ను ఆమెకిచ్చి నమస్కరించారు. గోగడన్ గారు వస్తున్నారని, ఆయన కొరకు కొంత ఆహారం పంపగలరేమోనని అడగమన్నారని చెప్పాను. ఆమె చాలా సంతోషించి ఇంట్లోకి వెళ్లి గురువుగారికి నమస్కరించుకోమని చెప్పారు. మేడ మీద ఒక గదిలో మార్పా గారు ధ్యానం చేస్తున్నారు. నేను వెళ్లి నమస్కరించుకుని
నేను తెచ్చిన ఉత్తరీయాన్ని ఆయనకి సమర్పించబోయాను. ఆయన వెంటనే వెనుకకు తిరిగి కూర్చున్నారు. నేను మళ్ళీ ఆయన ముందుకు వెళ్లి, మళ్ళీ నమస్కరించి కానుక సమర్పించబోయాను. ఈసారి ఆయన ఒక పక్కకు తిరిగి కూర్చున్నారు. అందుచేత నాలో ధైర్యాన్నంతా కూడదీసుకొని ఇలా చెప్పాను. పూజ్యనీయులైన గురుదేవా! మీరు నా మీద కోపంతో నా నమస్కారాలను మీరు అంగీకరించపోయినప్పటికీ, లామా గోగ్డన్ గురించి తెలియజేయడానికి వచ్చాను. ఆయన మీకు కానుకగా తన సర్వస్వాన్ని తీసుకువస్తూ దారిలో ఉన్నారు అని ఆయన తెస్తున్న విలువైన వస్తువులు పట్టికనంతా ఏకరువు పెట్టాను. అందువల్ల ఆయనకు తగిన రీతిలో ఆహ్వానింప వద్దా? మీకు సంతోషమైతే దయతో ఆయనకు కొంత బీరు, ఆహారము పంపించమని అడగడం జరిగిందనమాట. గురువుగారు మీకు కోపం వచ్చినా సరే నా నమస్కారాలను తీసుకోలేకపోయినా ఇలా గోగుడన్ గారొస్తున్నారు. వారికి ఆహారం మరి కొంత పంపించమని అడగడం జరిగిందనమాట. అలా అనగానే ముక్కోపి అయినటువంటి లామా గారు కోపంతో నా మీద మండిపడ్డారట. నేను హిందూ దేశం వెళ్ళి అక్కడ నుంచి పవిత్ర గ్రంథాలను నా భుజాల మీద మోసుకుని కఠిన మార్గం గుండా ఆయాసపడుతూ వచ్చినప్పుడు నేనేమి స్వాగత సత్కారాలు పొందాను? ఒక కుంటికాకి నాకెదురు వచ్చి స్వాగతం పలికిందా? ఇప్పుడు నేను అనువాదకుడైన నేను బుద్ధులేని పశువుల మందలను నా కోసం తోలుకొస్తున్నాడని నేను ఎదురు వెళ్లి ఆ గోగడెనుకు స్వాగతం పలికాలా? అతనికి కావలసింది అదే అయితే ఇక్కడ దాకా రాకుండా అటు నుంచే వెనక్కు తిరిగి వెళ్ళడం మంచిది అని గట్టిగా చెప్పారు. ఆ! నేనేమో భారతదేశం వెళ్లి ఎంతో విలువైనటువంటి ఆ జ్ఞానము ఆ! అదంతా తీసుకొని వచ్చినప్పుడు నాకు ఎవరు సత్కారాలు పలికారు? ఆ! మరి ఆ పశువుల మందలను నా కోసం తీసుకొస్తుంటే నేనెళ్లి వాళ్ళకి పలకాలా? అలా అయితే అటు నుంచి అటే వెళ్ళడం మంచిదని చెప్పారు. నేను గాబరా పడుతూ మరి భయమేసింది. అలా అనేటప్పటికి ఏంటి ఇలా అన్నారని కొంచెం గాబరా పడుతూ శ్రీమతి మార్పా గారి దగ్గరికి వెళ్లి, మార్పా గారిలా అంటున్నారని చెప్పడం జరిగింది. అప్పుడామె, "మీ గురువుగారు కోపం తెలుసు కదా! గోగ్డన్ను ఎంతో ఉత్తముడు. ఆయనను తగిన రీతిని ఆహ్వానించాలి. నాతో రా! మనిద్దరం కలిసి ఆయనకి ఎదురు వెళదామని" ఆ తల్లి కరుణాపూరితమైనటువంటి మరి మరి మార్పా గారి భార్య చెప్పారు. అలాగే గాబరా పడుతూ, అమ్మో! వద్దు, వద్దు అని నేను భయంతో అన్నాను. గురువుగారు మీరు రావడం మాత్రం అంగీకరించరు. నాకు కొద్దిగా బీరు ఇవ్వండి. తీసుకొని నేను పోతాను అని అన్నారు. అయితే ఆమె ఆ రెండింటిని చేయక మద్యాన్ని సమృద్ధిగా తెమ్మని మిగతా శిష్యులతో చెప్పి, నాతో పాటు ఆమె గూడా గోగ్డన్‌ను ఆహ్వానించడానికి వచ్చారు. గృహప్రవేశ మహోత్సవంతో పాటు గురువుగారి పుత్రుడి ఉపనయనం కూడా జరుగుతూ ఉండడంతో బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది అతిథులు వచ్చారు. అందరి కోసం భోజనపు ఏర్పాట్లు చేశారు. సర్వము సిద్ధమయ్యాక గురుదేవులైన మార్పా గారు అక్కడికి చేరిన వారందరికీ శుభం కలగాలని తమ సాంప్రదాయాలను, దివ్య జ్ఞాన బోధనలను, తనకు తన శిష్యులకు సర్వవిధ శుభ ఆలోచనలకు, పుణ్యకర్మలకు చివరిగా అక్కడికి చేరిన లామాలకు, పామరులకు అందరికీ శుభం కలగాలని ఆశీర్వదిస్తూ చక్కటి ఒక గీతం పాడారు. ఆయనలా చేశాక గోగ్డన్ ముందుకు వచ్చి మరి అందరితోనూ పామరులతో సహా చక్కటి జ్ఞానం ఇచ్చి చక్కటి ఒక పాట పాడారట. అలా చేసిన తర్వాత గోగ్డన్ ముందుకు వచ్చి తను తెచ్చినటువంటి కానుకలన్నీ సమర్పించి ఇలా ప్రార్థించారు. ఓ పరమ పూజ్యులైన గురుదేవా! నేను మీకు చెప్పినా చెప్పకపోయినా నేను నాతో పాటు నా సర్వస్వము మీదే. నాకున్న సర్వస్వాన్ని నాతో సహా మీకు నేను అర్పించుకుంటున్నాను. అయితే ఒక కుంటి మేకను మాత్రము మిగతా వాటితో తేలేక అక్కడే వదిలి వచ్చేశాను. నా ఈ సమర్పణను అంగీకరించి అందుకు ప్రతిగా మీ ముఖత పొందవలసిన సవిగూఢ సత్యాలను తెలిపే అమూల్య ఉపదేశాలను నాకు అవసరమైన పవిత్ర గ్రంథాలను ప్రసాదించండి అంటూ నమస్కరించారు. మరి యోగడన్ గారేమో మరి ఆయనకున్నటువంటి అన్నింటిని తీసుకొచ్చేసారట. ఒక్క కుంటె గొర్రెను తప్పించి.
అన్నీ నేను నాతో సహా నేను మీకే సమర్పించుకుంటున్నాను. ఇంకా నేను నేర్చుకోవాల్సినటువంటి సత్యాలు గాని, ఏమైనా ఉంటే గనక దయచేసి నాకు బోధించండి అని, గ్రంథాలేమైనా ఉంటే గనక ప్రసాదించండి అని వేడుకున్నారు. మార్ప గారు చాలా సంతోషపడి సమాధానమిచ్చారు. "హాయ్! నీకు కావాల్సిందేదో నేను చెప్తాను. నా దగ్గర కొన్ని అపురూపమైన గ్రంథాలు, సమర్థవంతమైన సత్యాలున్నవి. అవన్నీ యుగాల తరబడి జన్మ పరంపరలో కొట్టుకుపోకుండా ఈ ఒక్క జీవితంలోనే జ్ఞానమును ప్రసాదించగల మార్గానికి చెందినవి. అంటే ఒక్క జన్మలోనే ముక్తిని పొందేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేవి నా దగ్గర ఉన్నాయి. అయితే అటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి కొన్ని కఠిన నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది. అందుచేత నీవు ఇంటికి తిరిగి వెళ్లి ఆ కుంటి మేకను కూడా తీసుకురా. తీసుకురాని పక్షంలో నేను నీకు జ్ఞానము ఇవ్వలేనేమో అని అనిపిస్తుంది అని చెప్పారు. ఒక కుంటి మేకని వదిలేసానని చెప్పారు కదా! లేదు నువ్వు అది గూడా తీసుకొస్తేనే నీకు జ్ఞానం ఇస్తాను అని చెప్పారు. ఇంకా మిగతా జ్ఞానం అంటావా? నువ్వు ఆల్రెడీ ఇదంతా కూడా పొందావు కదా! అని చెప్పారు. ఆ మేకను కూడా తానే వెళ్లి తీసుకువస్తే మార్పా గారు ఆఖరి ఉపదేశం కూడా ఇస్తారనే నమ్మకంతో మరునాడు ఉదయమే గోగ్డన్ గారు తిరిగి వెళ్లి తన భుజాల మీద ఆ కుంటి మేకను మోసుకొని కొద్ది రోజులలోనే తిరిగి వచ్చారు. ఆయన భక్తికి కరిగిపోయిన గురువుగారు ఇలా అన్నారు. జ్ఞానం కోసము సత్యమైన కోరిక ఉన్న శిష్యుడిలా నీలాగా ఉండాలి. నిజానికి కుంటిమేక నాకు ఎందుకు పనికిరాదు. అయినా జ్ఞానం యొక్క విలువను, అవసరాన్ని తెలియపరచడం కోసం మాత్రమే నేను అలా చేశాను. త్వరలో గోగ్డన్ తనకు అవసరమైన ఉపదేశమని పొందడం కూడా జరిగింది. గురువుగారు అన్నారు. ఆ కుంటి మేకను నేనేం చేసుకుంటాను? నీకు కేవలము ఆ యొక్క జ్ఞానం యొక్క విలువ, ఆ యొక్క ఆతృత మరి అది తెలుసుకుంటావనే నేను కేవలం ఆ విధంగా తెమ్మని చెప్పానని చెప్పి ఎంతో సంతోషించి పోగడానికి మిగతా ఆ జ్ఞానం కూడా చెప్పడం జరిగింది. చూసారా? గురువుగారు ఏ పని చెప్పినా అందులో ఎంతో అర్థము నిగూఢమై ఉంటుందన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇలాగా సమారాధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు కూడా రకరకాల అతిథులు వచ్చి వెళుతూ ఉన్నారు. అలా ఉండగా దూరం నుంచి వచ్చిన తన శిష్యులు, తన కుటుంబ సభ్యులు తప్ప అన్యులెవరూ లేని ఒక రోజున మార్పా గారు హఠాత్తుగా బోగ్డన్ వంక తీవ్రంగా చూస్తూ వేలుతో ఆయనను చూపుతూ నిందారోపణగా "గోగ్డన్ ఈ నీచపు వెధవ తోపగాకు ఉపదేశం ఇచ్చినందులకు నీ సంజాయిషీ ఏంటి అని అడిగారట. ఈ వెధవకి నువ్వు ఉపదేశం అంటే మిలారప్ప గారికి నువ్వు ఉపదేశం ఇచ్చావు కదా! అందుకు నీ సంజాయిషీ ఏంటి అని అడిగారు. ఆయన పట్టుకున్న లావైన కర్ర వైపు అర్థవంతంగా చూశారు. దీనుడైన ఆ గొప్ప లామ వణికిపోయి గబగబా ఇలా చెప్పారు. "ప్రియమైన గురుదేవా! మీరే స్వయంగా ఒక ఉత్తరంలో తోపగాకు ఉపదేశివ్వమని ఆజ్ఞాపించారు. ఉత్తరంపై మీరు సంతకం చేసి ముద్రను గూడా వేశారు. ఉత్తరమే కాకుండా నరోపా గారి జపమాల, పూలదండ కూడా అందుకు సాక్ష్యంగా పంపారు. నా వలన ఏమీ పొరపాటు జరగలేదు. దయతో నా మీద కోపం తెచ్చుకోకండి" అంటూ అస్థిరంగా చుట్టూరా చూస్తూ పారిపోవాల్సి వస్తే దోవ ఎక్కడుందా అని వెతుక్కోసాగారు. సో, ఎప్పుడైతే మరి "ఎందుకు నువ్వు ఉపదేశం ఇచ్చావు?" అని అడిగితే, "గురుదేవా నాది ఏమాత్రము నా దోషమేమీ లేదు. మీరే రాసి మీ యొక్క స్టాంపు అన్నీ వేసి మీ ముద్ర, అలాగే మరి నరూప గారి పూలదండ, జపమాల ఇవన్నీ ఇస్తే నా ఇచ్చారు. అందువల్లే నేను చేయడం జరిగింది. నా పొరపాటు ఏమీ లేదు. నా మీద కోపం తెచ్చుకోకండి గురుదేవా" అని చెప్పారట. గురువుగారి దృష్టి నా వై అప్పుడు అలా చెప్పిన వెంటనే గురువుగారి దృష్టి మిలారప వైపుకి మళ్ళింది. వేలుతో నన్ను చూపుతూ "అవన్నీ నీకెక్కడివి? అవి వాటి స్వంతదారులైన" ఆయన ప్రశ్నించారు. "ఈ జపమాల, పూలదండ ఇవన్నీ నీకసలెవరిచ్చారు? ఎక్కడివి నీకు?" అని అడిగారట. అప్పుడు మిలారప్ప గారికి ఇక భయం వేసింది. గుండెల్లో ఇక దడ అనేది స్టార్ట్ అయింది. కాళ్ళల్లో
శక్తి క్షీణించి గజగజ గజలాడుతూ అవన్నీ ఆయన భార్యే ఇచ్చారన్న నిజాన్ని వెళ్ళగక్కడం జరిగింది. గురువుగారు నీకెక్కడివి ఇవన్నీ అంటే, గోగటన్ గారేమో మీరే ఇచ్చారు గదా! అందుకనే ఉపదేశం ఇచ్చానని ఆయన చెప్పారు. సరే అయితే నీకసలకి ఇవన్నీ ఎక్కడివి అంటే, మీ అలాగా గురువుగారి భార్యే ఇచ్చారు నాకివన్నీ అని చెప్పి వణకడం మొదలుపెట్టారనమాట. వెంటనే మార్పా గారు ఆసనం మీద నుంచి ఒక్క దూకు దూకి చేతి కర్రతో శ్రీమతి మార్పా గారి వైపు దండించడానికి పరిగెత్తారు. అయితే చూడండి వెంటనే మరి గురువుగారికి కోపమొచ్చింది. గురువుగారి భార్యని దండించడానికి పరిగెత్తేసారట కర్ర పట్టుకుని. అయితే ఇవన్నీ అనుభవంలో తెలుసుకున్న ఆమె ముందుగానే వారి దగ్గరగా కూర్చున్నదంట. ఆవిడకి గురువుగారి భార్యకి అర్థమైపోయిందనమాట. గురువుగారు చాలా కోపస్తులు అని అర్థమైపోయి, వెంటనే ఆవిడ చటుక్కున అక్కడి నుంచి జారుకున్నారు. ఇక్కడ ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయి పూజ గదిలోకి వెళ్లి తలుపులు వేసేసుకున్నారట. చూడండి గురువుగారి భార్యకి ఆవిడకి తెలిసిపోయింది. అమ్మో! మ్యాటర్ ఏదో సీరియస్ అయిపోతుంది అని తెలుసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు. ఆవిడ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి పూజ గదిలోకి వెళ్లి తలుపులేసుకున్నారట. మరియు ఆవిడకి కూడా భయం వేసిందనమాట. హ్మ్. మార్పా గారు తలుపు పైన దబా 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 కొట్టి ఆహ్, మరో మరో దోవ వైపుకు వెళ్లారట. ఆయన వచ్చి కూర్చొని ఇలా అన్నారు. "గోగ్డెన్ ఆహ్, నేను చెప్పిన పని చేసినందుకు గాను నువ్వు వెళ్లి నరోపా గారి జపమాల, పూసల దండ వెంటనే తీసుకురమ్మని" మళ్ళా ఆజ్ఞాపించారు. ఆ తరువాత ఆయన శిరస్సు కప్పుకొని నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఆయన్ని ఎవరు కదిలించలేదు. సో, ఇదనమాట జరిగింది. ఎప్పుడైతే మరి "నువ్వు వెళ్లి అవన్నీ తీసుకొచ్చేసేయి" అని చెప్పారన్నమాట. గోగ్డన్ మౌనంగా నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గురుపత్ని దాక్కోడానికి పరిగెత్తినప్పుడే నేను మీలారప్ప గారు గురువుగారికి కోపం వచ్చిందనగానే గురువుగారి భార్య వెళ్లి పూజ గదిలో కూర్చున్నారు. అలాగే మీలారప్ప గారేమో ఆయన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి దాక్కున్నారట. ఇంటి బయట ఇక అక్కడ ఇంటి బయట గోగ్డన్ను ఆయనతో పాటు నన్ను కూడా మరి ఇంకా వెంటనే ఆయన ఎప్పుడైతే వెళ్లి ఆ జపమాల ఇవన్నీ తీసుకొచ్చేయి అని చెప్పారో, ఆయన వెళ్తున్నప్పుడు మిలారబ్బా గారు గోగ్డన్ ఆయనకొచ్చి "గురువుగారు నన్ను కొంచెం ఇక్కడి నుంచి దయచేసి నన్ను తీసుకెళ్ళిపోండి" అని బతిమిలాడారట. కానీ ఆయన భయపడిపోయారు. ఎందుకని? గురువుగారికి తెలిసిపోయింది ఇంక గోగ్డన్ గారికి అమ్మో! చాలా కోపమొచ్చింది. ఈ విధంగా ఉపదేశం ఇవ్వడం మూలాన అన్న విషయము తెలిసిపోయింది. అందుకని ఈసారి నన్ను తీసుకెళ్ళండి అన్నా సరే కూడా మరి గోగ్డన్ గారే ఆయనే భయపడిపోయారనమాట. ఆయన తీసుకెళ్ళడానికి. గురువుగారి ఆజ్ఞ లేకుండా నిన్నిప్పుడు తీసుకువెళితే మళ్ళా ఇంకా ఇంతకంటే బాధాకరమైనటువంటి సన్నివేశాల్ని మనందరం చూడవలసి వస్తుంది అని చెప్పారు. చెప్పేసారు. "ఇప్పుడు చూసావు గదా! ఇదంతాను. ఇప్పుడు మళ్ళా ఆయన ఆజ్ఞ లేకుండా నిన్ను గనక తీసుకొని వెళితే ఇంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్ని మనం చూడవలసొస్తుంది. నేను సమయం వచ్చినప్పుడు నీకు చేయగలిగిందంతా నేను తప్పకుండా చేస్తాను" అని ఆహ్, చెప్పారనమాట. మరి మరి అప్పుడు ఆయనకొక డౌటొచ్చింది. నేనంటే అనేక చెడు కర్మలు చేశాను కాబట్టి నాకీ బాధలన్నిటికి కారణం. పాపం ఆ గురుపత్ని ఏం చేశారు? ఆవిడకి ఎందుకు ఆవిడ చేసినటువంటి దోషం ఏంటి? ఆ! ఉపదేశం పొందగలనన్న ఆశ నాలో ఇక పూర్తిగా నశించిందనమాట. నేనంటే గనక తప్పు చేశాను. నాకీ కష్టాలు మరి గురుపత్ని గారికి ఆవిడ చేసిన దోషం ఏంటి? అని క్వెషన్స్ ఏసుకుంటూ ఇంకా ఇక నేను ఉపదేశం పొందగలనన్న ఆశ నాలో పూర్తిగా పోయింది. ఇంతకంటే నేను నా జీవితాన్ని అంతం చేసుకోవడమే మేలు అంటూ అప్పటికప్పుడే ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ అయిపోయారనమాట. లామా గోగ్డని ఇలా అన్నారు. "ఆ పని మాత్రం నువ్వు ఇప్పుడు చేయకు. ఆత్మహత్య చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం చేయకు. సహజమైన మాంత్రికుడా, మన శరీరంలో గల చైతన్య శక్తి, దైవీ సంపద అనే ఆధ్యాత్మిక శక్తి చెప్తుంది.
మనంతట మనం ప్రాణం తీసుకుంటే లోపలనున్న దైవాన్ని చంపిన పాపం కూడా చుట్టుకుంటుంది. ఆత్మహత్యకు మించిన పాపము లేదని ఆధ్యాత్మిక గ్రంథాలు అన్నీ నొక్కి నొక్కి చెబుతున్నాయి కాబట్టి, నువ్వు మాత్రము అలాంటి ప్రయత్నం చెయ్యకు అని గోగ్డన్ గారికి చెప్పడం జరిగింది. గోగ్డన్ గారికి అర్థమైపోయిందనమాట. ఇక స్థిమితంగా ఆలోచించి, ఈ ఆలోచనను మనసు నుంచి తొలగించుకో. ఇప్పటికైనా మన గురువుగారు నీకు ఉపదేశాన్ని ఇవ్వవచ్చేమో. ఒకవేళ ఆయన ఇవ్వకపోయినా, ఇచ్చేవారు ఎవరో ఒకరు నీకు తప్పకుండా లభిస్తారు. అంటూ ఆయనిక ఓదార్చడానికి ప్రయత్నించారు. మరికొంతమంది శిష్యులు గూడా అక్కడికి చేరి, నాపై ఎంతో సానుభూతి చూపుతూ నన్ను సమాధాయించడానికి ప్రయత్నించారు. ఇంకా అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే చూస్తూ ఉన్నారు గదా! కాబట్టి ఇక ఇవన్నీ చూసాక మరి మిలారప్ప గారి హృదయం ఎంతో బరువెక్కి, అలా నిబ్బరించలేకపోతూ ఎంతో భారంగా అనిపించిందనమాట. మరి నేను చేసిన చెడు కర్మల వలన ఇంత ఇంత ఉపదేశం పొందడానికి ఇంత కష్టపడాల్సి వస్తుందా? అని ఆహ్, చెప్తూ చెప్పారనమాట. అంటే మన యొక్క చెడు కర్మలు మనల్ని గొప్ప గొప్పవి పనులు చేయడానికి కూడా ఎంత అడ్డుకుంటాయి అనేది ఇక్కడ మిలారప్ప గారి ద్వారా మనకు తెలుస్తుందనమాట. అంటే చెడు కర్మలు గనక ఉంటే గనక మనకి ఇలాంటి వాక్యాలు వినటానికి గాని, ఉపదేశాలు పొందడానికి కానీ, అలాగే ఆ సాధన చేయడానికి కానీ, మనల్ని ఎప్పుడు గూడా ఏదో ఒకటి అడ్డంకులు వస్తూనే ఉంటాయన్నమాట. కాబట్టి మరి ఈ విధంగా అలా ఉంటుంది అని చెప్పారనమాట. చివరకు ఆయన విజయం ఎలా సాధించారంటే, మహాత్మా గారు ఎందువల్ల మనసు మార్చుకుని ఉపదేశం ఇచ్చారో తెలుసుకోవడం కోసము తర్వాత ఏం జరిగిందో అని అనుకుంటే గనక ఆహ్, గురువుగారట తీవ్ర కోపంతో ఉన్నందువలన విద్యార్థులందరూ చాలా ఆందోళన పడిపోయారట. ఆ యొక్క గురువుగారి కోపానికి అక్కడున్నటువంటి శిష్యులందరూ గూడా చాలా భయపడ్డారట. అయితే తర్వాత కొద్దిసేపటికి ఆయన ధోరణి మారి ప్రశాంత వదనులై నెమ్మదిగా ప్రశాంతంగా మారిపోయారట. ఆయన తన భార్యను పిలిచారు. ఆమెను పిలవడానికి ఒక శిష్యుడు వెళ్ళగానే ఒక శిష్యుడు వెళ్ళగానే ఆయనిలా అడిగారు. "గోగ్డెన్ ఎక్కడ ఉన్నాడు?" అని అడిగారు. మిగిలిన పిల్లలందరూ "ఏరి ఎక్కడున్నారు?" అక్కడ ఉన్న శిష్యులతో ఒక ధైర్యం చేసి ఇలా చెప్పారు. "గురుదేవా! మీరు నరూపా గారి వస్తువులను వెంటనే తీసుకురమ్మని గోగ్డన్‌ను ఆజ్ఞాపించారు గదా!" వెళ్ళబోతూ దుఃఖంతో కుమిలిపోతున్న ఆ మంత్రగాడిని చూచి ఓదారుస్తూ ఇంకా అక్కడే ఉన్నారు. మార్పా గారు మిగతా వివరాలన్నీ అడిగారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్న ఆయన కళ్ళల్లో నుంచి బాష్పాలు రాలుతూ ఉండగా, మరి ఇలా అన్నారు. సరి అయిన జ్ఞాన పిపాసి పరిస్థితి ఇలాగే ఉంటుంది. నేను ఎట్లా తయారు చేద్దామనుకుంటున్నానో, సరిగ్గా అతడు అలాగే తయారయ్యాడు. నా శిష్యులందరినీ ఇక్కడికి పిలువు. వారందరినీ కష్టపెట్టినందులకు నేను చింతిస్తున్నాను అన్నారు. వెంటనే ఒకరు పోగుడెను దగ్గరకు వెళ్లి మార్పాగారన్న మాటలన్నీ చెప్పి, ఆయన కోపం మాయమైనటువంటి సంగతి, కరుణామయుడైనటువంటి ఆయన ఇప్పుడు అందరిని రమ్మంటున్నారు అని పిలిచారు. సో, ఎప్పుడైతే మరి ఇలాగ గోగ్డెన్ ఏడి అంటే ఇలాగ మిలారప్ప గారిని ఇలా బాధపడుతుంటే ఓదారుస్తున్నాడు అని చెప్పగానే పిలవమని అందరూ చెప్పారన్నమాట. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నారు గురువుగారు, కోపంగా లేరు అని ఇవన్నీ చెప్పిన తర్వాత అది విన్న మరి మిలారప్ప గారు మిగతా వాళ్ళందరికీ చాలా అదృష్టంగా ఆహ్, ఆహ్, హ్మ్, గురువుగారు ఎప్పుడైతే చక్కగా కరుణగా ఉండేటప్పటికి వీళ్ళందరికీ హ్యాపీ అన్నమాట. గురువుగారు అందరి పట్ల ప్రేమగా ఉంటారు. ఒకని పట్ల మాత్రం కఠినంగా ఉంటారు అని ఇంకా గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు మిలారప్ప గారు. గురువుగారికి అందరి శిష్యులన్నా, అందరూ అన్న ప్రేమ ఒక్కళ్ళ తప్పించి అది నేనే అని ఇంకా బోరున ఏడవడం మొదలుపెట్టారన్నమాట. లామా గోగ్డన్ నన్ను ఓదారుస్తూ అక్కడి నుంచి ఇక కదలలేకపోయారు. ఎక్కిళ్ళెక్కిళ్ళు పెడుతూ నేను మరి ఆహ్, నన్నెప్పుడు పిలవరు. కొట్టడానికో, తిట్టడానికో మాత్రమే నన్ను పిలుస్తారు అని అనడం కూడా మొదలుపెట్టారు మిలారప్ప గారు. బాధపడిపోతున్నారు. మీ అందరి మీద ఆయనకి దయ ఉంటుంది. నన్ను మాత్రము ఎప్పుడు కొట్టడానికి, తిట్టడానికే పిలుస్తారు అని అంటున్నారనమాట.
అప్పుడు గోగ్డెన్ అక్కడున్న వారితో ఆయన ఈ మంత్రగాడిని కూడా రమ్మంటున్నారో లేదో కనుక్కోమని చాలా నిస్పృహతో నేను చాలా నిస్పృహతో ఉన్నానని, ఇప్పుడు నా సంగతి పట్టించుకోకపోతే ఏమైనా చేసుకుంటే బాధ్యత తనది కాదని మార్పా గారితో చెప్పమన్నారు. అంటే చెప్పాననమాట. తను మిలారప్ప చాలా నిస్పృహతో ఉన్నాడు. తను గనక ఏదన్నా జరగరానిది ఆత్మహత్య చేసుకుంటే నాది మాత్రం బాధ్యత గాదు అని ఆ విషయం గూడా చెప్పమన్నారు. ఆ విషయానికి మార్పా గారు ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారట. ఇంతకు ముందైతే ఏమన్నారట? ఇంతకు ముందైతే ఆ మంత్రగాడు చెప్పింది నిజమే. కానీ ఇక ముందు అలా కాదు. ఇవాళ అతడే మన ముఖ్య అతిథి. హ్మ్. నువ్వెళ్లి వాడిని ఆహ్వానించుకు తీసుకురా అని అన్నారు. కరెక్టే. ఇప్పటి వరకు అయితే ఆహ్, కరెక్టే. తను ఏదైతే చెప్పాడో అది నిజమే. కానీ ఇప్పుడైతే అలా కాదులే. మిలారపని ఇప్పుడు మన ముఖ్య అతిథి. తనని ఆహ్వానించి తీసుకురా అని అన్నారట. ఎప్పుడైతే గురువుగారు మిలారబ్బా మన అతిథి అని, అని ఎప్పుడైతే అన్నారో, ఇక గురువుగారి భార్యకి ఆవిడకి ఆనందం అన్నమాట. ఆ! మరి ఆవిడ చిరునవ్వుతో వెలుగుతుండగా వచ్చి, "మంత్రగాడా చిట్ట చివరకు నీకు గురుకృప పొందావులే. ఇవాళ ఆయనకు నీవే ముఖ్య అతిథివని ఇప్పుడే వేరే వాళ్ళతో చెప్తుంటే నేను విన్నాను. నీ పట్ల ఆయన వైఖరి పూర్తిగా మారిపోయింది. నాతో రా మనిద్దరం కలిసి లోపలికి వెళదామని" గురువుగారి భార్యకి ఎంతో ఆనందం. మరి ఎంతో బాధపడడం అవన్నీ చూసారు ఆవిడ. ఒక్కసారి గురువుగారు ఆ విధంగా అనేటప్పటికి ఆవిడకి కూడా ఎంతో ఆనందం కలిగింది. ఎన్నో సార్లు నిరాశను చవిచూసిన నాకు ఇంతటి అదృష్టం నాదయిందని పూర్తిగా నేను నమ్మలేకపోయాను. అతి కష్టంతో ఆమెతో పాటు వెళ్లి అక్కడ కూలబడిపోయాను. అప్పుడు ఇక మార్పా గారు ఉపన్యాసం ఇచ్చారు. నమ్మలేదు. నమ్మకం కలగలా. అందరూ చెప్తున్నా గూడా మార్పా గారికైతే ఏమాత్రం నమ్మకం కలగలా. కానీ రమ్మంటున్నారు గదా! అని ఎళ్లి అక్కడ కూలబడ్డారట. ఇప్పుడు పూర్వాపరాలు బాగా ఆలోచిస్తే నిజానికి నిందార్హులు ఎవరూ కాదు. ఈ మంత్రగాడి పూర్వ పాపాన్ని క్షాళనం చేయడం కోసము ఒక్కడి చేతనే అన్ని భవనాలను కట్టించాను. ఇందులో నాకేమైనా స్వార్థం ఉంటే అతన్ని ప్రేమతో లాలించి తీయని మాటలతో వంచించి అతని నుండి ఇంతకంటే ఎక్కువ లాభాన్ని పొందేవాడేవాడను. నా కోపానికి ఒక ప్రయోజనం ఉంది చెప్తున్నారు. గురువుగారు చెప్తున్నారు. నేను తనతో ఎందుకు ఆ విధంగా చేయించాను అంటే గనక, తన యొక్క కర్మలన్నిటిని గూడా ప్రక్షాళన చేయించడానికే నేను అలా చేయించాను. కానీ అందులో నా స్వార్థం ఉంటే గనక, మంచి మాటలు చెప్పి ఆ! నేను వేరే బోలెడంత లాభాన్ని పొందేవాడిని కదా! నా కోపానికంటే ఒక ప్రయోజనం ఉంది. అందుచేత మీరెవ్వరు నన్ను నిందించవద్దు. జ్ఞానం యందు అపేక్షతో ఓర్పు వహిస్తున్న మంత్రగాడిని నేను తీవ్రంగా కష్టపెడుతూ ఉండడంతో, నా భార్య స్త్రీ సహజమైన జాలి, ప్రేమ అతని పట్ల చూపించింది. అంటే గురువుగారు ఇక్కడ అందరికీ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నారనమాట. ఇందులో ఎవ్వరిది తప్పు లేదు అని చెప్తున్నారు. ఏమని ఫస్ట్ నేనెందుకు అలా బిహేవ్ చేశాను అంటే గనక, తన యొక్క పాపాల నుంచి తనని ప్రక్షాళన చెయ్యాలనే నేను ఆ విధంగా చేశాను. మరి నా భార్య ఎందుకు అలా చేసింది అంటే, ఒక స్త్రీకి సహజమైనటువంటిది ఆ జాలి, ప్రేమ ఇవన్నీ గూడా చాలా సహజం. అందువల్లే ఆమె ఆ విధంగా అతని పట్ల చూపించింది. అందుచేతే ఉత్తరం సృష్టించడము ఆ! ఆహ్, కాబట్టి ఆవిడ చేసిన పని గూడా తప్పు లేదు అనే చెప్పారు. ఇక మంత్రగాని దగ్గరికి వస్తే గనక, అతను చేసింది కూడా కరెక్టే. ఉపదేశం పొందడానికి ఏ సాహసమైనా చేయడానికి సిద్ధమయ్యాడు. హ్మ్. కాబట్టి మంత్రగాడు తను వెళ్ళిపోవడానికి కూడా తనిక్కడ అన్నీ చూసాడు. కాబట్టి వెళ్ళిపోయాడు. ఇక గోగ్డెన్ కంటే తనకేమీ తెలియదు. కాబట్టి ఇక్కడ ఎవ్వరు కూడా తప్పు కాదు అని చెప్తున్నారు. కనుక నీవు చెప్పినట్టుగా నీవు నిర్దోషివే. ఉత్తరం సృష్టించిన సంగతి, అందులో ఉపదేశం ఇవ్వమని ఉన్న సంగతి నాకు అప్పుడే తెలియదు. అప్పుడే గాని తెలిసుంటే ఆ మంత్రగాడిని ఇంకా వేధించి ఉండేవాడిని. అక్కడ నేను పొందిన ఓటమే నాకంతటి కోపం తెప్పించింది. అయితే ఆ కోపం వేరు. దానికి ప్రత్యేకత ఉంది. పశ్చాత్తాపంతో కరిగిపోయేలా చేయడానికి అవలంబించే శిక్షణా మార్గము. నా కేకలతో ఎవరైనా భయపడి ఉంటే, నా యందు మీకు గల విశ్వాసాన్ని సడలించకండి.
అని చెప్తున్నారనమాట. ఇంకా చెప్తున్నారు. ఇంకా ఆ మంత్రగాడి యొక్క చెడు కర్మలు ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి. దాన్ని సాధనతోనే తొలగించుకోవాలి అని గురువుగారు చెప్పేశారు. ఇక ఫైనల్‌గా చెప్పారు గురువుగారు. ఏమని? నేను ఇక ఇప్పుడు మిరారప్ప గారికి ఇప్పుడు నేను ఉపదేశం ఇచ్చి, ఆ జ్ఞానాన్ని ఇప్పుడు బోధిస్తాను అని చెప్పి, మూసిన గుహతో సాధన చేసేటప్పుడు అతని సంరక్షణ భారము నేనే వహిస్తాను అని గూడా చెప్పారు. నేను మెలకువతో ఉన్నానో, లేక కలగంటున్నానో అసలు అంటే ఇవన్నీ విన్న తర్వాత ఇక మిలారప్ప గారికి అసలు ఇవంతా నిజమా? లేకపోతే ఏమన్నా నేనేమన్నా కలగంటున్నానా? అని డౌటొచ్చి మిలారప్ప గారిని ఆయనే ఇలా గిల్లుకున్నారట. ఇదంతా నిజమా? కలా అని. ఎందుకంటే ఇప్పటివరకు ఈ తిట్లే విన్నారు మార్పా గారి నుంచి. కానీ ఇక్కడ ఎవ్వరిది తప్పు లేదు. భార్యది తప్పు లేదు. గోకుడంది తప్పు లేదు. ఆ మంత్రగాడిది తప్పు లేదు. అని అందరికి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేటప్పటికి ఇదంతా నిజమా? కలా? అని ఈయనకి డౌటొచ్చిందట. హ్మ్. ఇక ఒక పక్క ఆనంద బాష్పాలు వస్తూ ఉండగా అమాంతము వెళ్లి ఇక గురువుగారి పాదాల మీద పడిపోయారు మిలారప్ప గారు. గోగ్రంథంతో సహా అందరికీ గురువు గారిలో గల దివ్య లక్షణాలతో ఆహ్, ఎంత కీర్తించామో మా అందరికి మేము అప్పుడు అర్థం చేసుకున్నాం. అప్పటి వరకు మాకు అర్థం అవ్వలేదు గురువుగారి సంగతి. కానీ ఎప్పుడైతే ఇలా చెప్పారో ఇక అందరికి ఆయన మీద భక్తి భావం పెరిగిపోయిందనమాట. అలాగే మిలారప గారి పట్ల ఆయన ప్రవర్తించినటువంటి కాఠిన్యము, పెడవైఖరి కానీ ఆయన పైకలా బిహేవ్ చేశారు కానీ, ఆయన అంతర్యంలో అంటే ఆయన అంతరంగంలో ఆయనకి ఎంతో దయ ఉంది, కరుణ ఉంది. ఎంతో ఏంటి ఆ కర్మలన్నిటిని తొలగించాలి అనేటువంటి లోపల ఎంతో దయ, కరుణ అప్పుడు కనిపించాయన్నమాట వీళ్ళందరికీ గూడా. పరిపూర్ణమైనటువంటి జ్ఞానము. వీటిలో వేటిని అసలు ఎంత ఏది కీర్తించాలి గురువుగారిని? ఆయనలోని బుద్ధత్వమును పొందాలని ఇన్ని దివ్య లక్షణములతో వెలిగిపోతున్న ఆయన వ్యక్తిత్వాన్ని మరొకసారి ధృవపరుచుకున్న విశ్వాసంతో ఇది వెనకెప్పుడూ లేని గాఢ ప్రేమ భావముతో వారాయనకి అందరూ గూడా శిష్యులందరూ కూడా చక్కటి అభివాదాలు అర్పించారు. ఆయన పట్ల వారికి గల అభిప్రాయము ఈ ఒక్క సంఘటనతో ఎప్పుడైతే ఈయన ప్రతి ఒక్కరికి అందరికి పిలిచి ఈ చెప్పిన వెంటనే అందరి హృదయాలు కూడా ఆనందంతో నిండిపోయాయట. ఎవ్వరి ముఖంలో చూసినా చిరునవ్వే. ఎక్కడ చూసినా నవ్వుల కేరింతలే. ఆనందంతోనే దైవ ప్రసాదాన్ని భక్తితో సేవించారు. సో, ఈ విధంగా మరి గురువుగారు మరి ఇక చివరిగా డిసైడ్ అయిపోయారు. మన మిలారప్ప గారు. అయితే మొత్తానికి గురువుగారు ఇలా చెప్పేటప్పటికి అందరిలో ఉన్న డౌట్స్ అన్నీ తొలగిపోయాయి. ఇక ఆ రోజు ఆ రోజు రాత్రి పూజా మందిరంలో నైవేద్యాలు అర్పించి, నా ఇక తలనీలాలను తొలగించి, సన్యాసి ధరించే దుస్తులను ధరించి, ఆ రోజున బుద్ధ ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. ఈ విధంగా ఫైనల్‌గా మన మిలారప్ప గారు చక్కగా ఉపదేశాన్ని పొందడం జరిగింది. గురుదేవులైన మార్పా గారు ఒక టోపీలో మద్యాన్ని పోసి ప్రార్థించినప్పుడు, అందులో ఇంద్రధనస్సు ఉద్భవించడం అందరూ చూశారు. రక్షణ చేస్తుండే దేవతలకు కొంత మద్యాన్ని ధారపోసి, పుర్రెలో నుంచి కొంత తాను సేవించి, మిగతా మద్యాన్ని తాగమని మిలారపకి ఇచ్చారట. వెంటనే నేను సేవించాను. ఆయన పరిపూర్ణ ఉపదేశాన్ని మరునాడు నాకిస్తానని మరలా చెప్పారనమాట. అంటే ఇది చెప్పారు. ఇంకా నీకు పరిపూర్ణంగా రేపు చెప్తాను నాయనా అని చెప్పారట. అయినా నాకు కొన్ని ఉత్తమమైన బోధనలు బొమ్మల సహాయంతో విడమర్చి చెప్పి కొన్ని తంత్రాలను అధ్యయనం చేయడానికి అనుమతించారు. అంటే బొమ్మలతో సహా చెప్పి మరి ఎక్స్‌ప్లెయిన్ చేసి కొన్ని తంత్రాలను గూడా సాధన చేయాలని చెప్పారట. ఆ తరువాత కొన్ని రకాల జ్ఞాన పద్ధతులను వివరించి ఆఖరున నా శిరస్సుపై చేతులు ఉంచి ఇలా అన్నారట. ఏమన్నారు? కుమారా! నీవు నిజమైన అన్వేషకుడవని నాకు మొదటి నుంచి తెలుసు. నేను మరి అంతే కాకుండా అంటే చేతులు మార్పా గారు మీలారప్ప గారి మీద ఉంచి అన్నారనమాట. ఏమని? "నీవు స్ ఆధ్యాత్మిక అన్వేషకుడని నాకు మొదటి నుంచి తెలుసు. ఎప్పుడైతే నువ్వు వచ్చే ముందు, ముందు రోజునే
రాత్రి నాకు, నా భార్యకు "నువ్వొచ్చే సంగతి మాకు దివ్య స్వప్నంలో తెలియజేయడం జరిగింది" అని అప్పుడు చెప్తుందనమాట. "నువ్వు ముందే మాకు నువ్వు వస్తున్నావని మాకు స్వప్నాల్లో తెలియజేయడం జరిగింది. అందుచేతనే పొలము దున్నే నెపంతో నిన్ను కలుసుకోవడానికి నేనే అక్కడికి వచ్చాను." మరి చెప్పారు కదా! గురువుగారి వాళ్ళ కుమారుడు అంటాడు, "ఎప్పుడు నాన్నగారు ఎప్పుడు పొలానికి వెళ్ళలేదు. కానీ ఈరోజే ఎందుకు వెళ్లారు" అని అన్నారు కదా! ఇందుకే అన్నమాట. ఎందుకనా? పొలము దున్నే నెపంతో నిన్ను కలుసుకోవడానికే నేను అక్కడికి వచ్చాను. నేనిచ్చిన బీరుని నీవు త్రాగివేయడము, నేనిచ్చే పొలము దున్నే పనిని పూర్తి చేయడము, నేనిచ్చే జ్ఞానాన్ని త్రాగివేయగల విలువైన శిష్యుడివని తెలియచేశాయి. అది గూడా పరీక్ష అన్నమాట. పొలము దున్నుతాడా? దున్నడా? అనేది గూడా ఒక టెస్ట్ అన్నమాట. సో, ఎప్పుడైతే దున్నిన వెంటనే మరి ఆహ్, పని పూర్తి చేసి, ఆ యొక్క జ్ఞానాన్ని అంతా గూడా నువ్వు తీసుకోగల శిష్యుడివని జెప్పేసి నాకర్థమయింది. ఆ తరువాత నేను కానుకగా ఇచ్చిన రాగి పాత్ర ప్రాముఖ్యాన్ని చెప్పారు. ఇన్ని మాటలెందుకు? ఆయన కూడా ఒక ఉపయోగం లేకుండా ఏ చిన్న పని చేయలేదు. అవన్నీ కూడా గురువుగారు చేసినటువంటి ప్రతి చిన్న పని కేవలము నా శ్రేయస్సు కోసమే అని అప్పుడు అర్థమయింది. ఇప్పుడు నీవు అంత ఓర్పుతో అన్నీ భరిస్తూ నాపై అచంచల విశ్వాసంతో సాధువువై పోగలిగావు. నువ్వు కూడా నా అంతటి శక్తి కలిగి, తెలివితేటలు కలిగి, విశ్వాసము గల శిష్యులను పొందగలుగుతావు. నాకు నీవెట్లు గర్వకాడకు నువ్వు ఏ విధంగా నాకు గర్వకారకుడివో, నీ శిష్యులు గూడా నీ అంతటి గర్వకారకులు గూడా నీకు పొందుతారు. ఆయన ఆ విధంగా ఆ విధంగా మిలారప్ప గారిని పొగడడం గూడా జరిగిందనమాట. ఎప్పుడైతే గురువుగారు ఇక పొగిడారో, ఇక ఎంతో ఉత్సాహం వచ్చిందట. ఇక, ఇక ఆయన జీవితంలో ఆనందపు రోజులు ప్రారంభమయ్యాయి అని అనిపించిందట. చూసారా ఎంత అద్భుతమో! గురువుగారు ప్రతీదీ చివరికి మిలారప్ప గారికి అర్థమైంది. ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా కేవలము మిలారప్ప గారి యొక్క మీద కరుణతోనే అన్నీ చేశారని అర్థమయ్యాయన్నమాట. సో, గురువు శిష్యులకి ఏది చేసినా వారి మంచి కోసమే చేస్తారు అన్న విషయాన్ని మనం ఈరోజు ఎంతో చక్కగా తెలుసుకున్నాం. ఈరోజు మనకి జ్ఞానాన్ని అందించిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, తిరిగి రేపటి మన స్వాధ్యాయంలో కలుసుకుందాము.